మన హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం రీడెడికేషన్ సందర్భంగా సంఘమంతటికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్రెస్వేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియ సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నేటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ యొక్క అంతరార్థంపై మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా ఈ సుమధుర క్రిస్మస్ గీతాన్ని విందాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం.
ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్ కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవం గల తండ్రి, గొప్ప దేవా, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వందనాలు. ప్రభువా, మరి 2000 సంవత్సరాల క్రితం మరి మా కొరకు పశువుల పాకలో జన్మించినటువంటి గొప్ప దేవా, మా పాప విమోచన కొరకు వచ్చినటువంటి గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. స్తుతులు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చింపజేయచ్చు ప్రభా. ఈ యొక్క డైలీ మార్నింగ్ డివోషన్లో ప్రభా, మరి మీ యొక్క వాక్తో మీరు మాట్లాడే మరి ఈ యొక్క నిజమైనటువంటి సత్యాన్ని, ఈ యొక్క క్రిస్మస్ అన్నది ఏమిటి అనేటువంటి లోతైనటువంటి సత్యాలను మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీరు మీ బిడ్డల ద్వారా మహిమ పొందుకోమని యేసు నామములో వచ్చిన మా ప్రియ తండ్రి, ఆమేన్. వీళ్ళారా, మరోసారి ప్రభు పేట మీ అందరికీ వందనాలు, శుభములు తెలియపరచుకుంటున్నాను. మరి క్రిస్మస్ అనగానేమి వీళ్ళారా? ఈ క్రిస్మస్ అంటే మరి మనం చూసినట్టయితే ఎన్నో మీనింగ్స్తో మనం క్రిస్మస్ యొక్క నిర్వచనాన్ని చెప్పగలుగుతాం. వీళ్ళారా, మరి నేను ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏమిటి అనేటువంటి ఈ యొక్క అర్థానికి మరి నేను దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము లో ఈ యొక్క క్రిస్మస్ యొక్క లోతైనటువంటి సత్యాన్ని మీ అందరికీ చెప్పాలని మిక్కిలి ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్టయితే, ఆయన ఎవరు? యేసు ప్రభుల వారు ధనవంతుడు అయినప్పటికీ ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాడు. దో హీ వాజ్ రిచ్, హీ బికేమ్ పూర్ ఫర్ అవర్ సేక్, సో దట్ బై హిస్ పావర్టీ వీ కెన్ బి రిచ్ అనేటువంటి మాట 2 Corinthians chapter 8 verse 9లో మనం చూస్తాం. మీరు ఇంకొక వాక్యాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు అక్కడ చూస్తే, మరి ఈ యొక్క రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన తన యొక్క మహిమ, ఆయన యొక్క సమస్తాన్ని వదులుకొని మరి మన కొరకు ఒక దాసునిగా అవతరించాడు. ఇదే క్రిస్మస్ ప్రియులారా. క్రిస్మస్ అంటే ఏంటి? దిస్ గ్రేట్ గాడ్ హూ లెఫ్ట్ హిస్ గ్లోరీ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మరి ఆయన మన నిమిత్తం ఆయన ఒక దాసుడు అయిపోయాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అంటే ఈ యొక్క ఫిలిపియన్స్ చాప్టర్ 2లో మనం చూస్తే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కెనోసిస్. వాట్ ఈస్ కెనోసిస్ ప్రియులా? కెనోసిస్ అంటే లివింగ్ కింగ్షిప్ లేదా హెవెన్లీ బోర్డ్ అండ్ బికమింగ్ సర్వెంట్. అది కెనోసిస్. గ్రీక్లో కెనోసిస్ అంటారు. లివింగ్ హిజ్ మ్యాజెస్టీ అండ్ బికమింగ్ అ సర్వెంట్ ఈజ్ నథింగ్ బట్ కెనోసిస్. రిక్తునిగా చేసుకోవడం, మేకింగ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. అది ఈ క్రిస్మస్ అంటే ఆయన ఏమి లేని వానిగా ఒక పశువుల పాకలో జన్మించటము మనం చూస్తున్నాం. ఇది క్రిస్మస్ అనగా ప్రియులరా. కెనోసిస్, మేకింగ్ ఎంప్టీ అప్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ప్రియులరా. మరి మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 9వ వచనంలో మీరు చూసినట్టయితే, యేసు ప్రభువు వారు యూదుల కొరకు ఏమైపోయాడు? హీ బికేమ్ ఎ సర్వెంట్ ఫర్ జ్యూస్. పరిచారకుడు అయిపోయాడు. మీరు చూసినట్టయితే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా మనం చూస్తే, ఆయన మన కొరకు ఏమైపోయాడు? హీ బికేమ్ ఎ సర్వెంట్. హీ కేమ్ టు సర్వ్ యు అండ్ మీ. ఒక విధంగా మనం చూస్తున్నట్టయితే యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆయన ఏ విధంగా హీ కేమ్ టు సర్వ్, శిష్యుల పాదాలని కడగటం మనం చూస్తాం. అంటే చూడండి, ఏ విధంగా రిక్తునిగా చేసుకుని ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాలను మనం చూస్తాం ప్రియులారా. ఈ యొక్క క్రిస్మస్ అనగా ఏంటంటే, హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ అప్. ఎందుకు ఎంప్టీ అప్ హీ మేడ్ అంటే, నన్ను ధనవంతులను చేయటానికి. ఏ విధంగా ధనవంతులను చేయటం ప్రియులారా? మీరు ఒకసారి గమనించండి, ఈ ధనవంతులు అంటే ఏంటి? మనలను ధనవంతులు, ఎందులో ధనవంతులను చేయటము? మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ ధనవంతుల గురించి ఒక మాట చెప్పబడింది. మార్క్ 10వ అధ్యాయం 25వ వచనంలో, ఒక ఒంటె సూది బెజ్జంలో జొరటము చాలా సులభం, కానీ ధనవంతుడు ప్రవేశించడం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు గో ఇన్ టు అన్ ఐ ఆఫ్ ఎ నీడిల్ దెన్ ఫర్ a camel to go into an eye of a needle, then for a rich man to he enter into the kingdom of heaven. మీరు చూడండి, ఈ యొక్క ధనవంతుడు, ఈ యవన ధనవంతుడు
ఆయన యొక్క హృదయం అంతా ధనం మీద ఉన్నది. మరి నీవు మొదటిగా వెళ్ళి నీ ధనాన్ని అమ్మి దెన్ యూ కమ్ అండ్ ఫాలో మీ అంటే ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఎంతో దుఃఖంతో వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశంలో మన నీ ధనాన్ని అమ్మి నన్ను వెంబడించడం అనేది కాదు. అంటే ఆయన యొక్క హృదయం అంతా, ఆయన యొక్క మనసు అంతా ధనం మీద ఉన్నది కాబట్టి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు ప్రియులారా, మీరు చూసినట్టయితే జక్కయ్య. ఈ జక్కయ్య గురించి మనం చూస్తే ఆయన ధనవంతుడే, కానీ ఆయన దేవుని కొరకు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. చూడండి, మరి నేను ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో 4 గంతులు ఇచ్చేస్తాను అనేటువంటి విషయాలు. అంటే చూడండి, హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఎంప్టీ. అంటే ఆ యొక్క పాప రోత జీవితాన్ని తీసివేసి తాను ఒక నూతనత్వాన్ని, హీ బికేమ్ ఎ న్యూ పర్సన్, నూతనత్వాన్ని ధరించుకోవటం. అది ప్రియులారా, ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యం ఏంటి అని అంటే మరి నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని ఇతరులను ధనవంతులను చేయటమే దేవుని యొక్క రాజ్యం. ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి అంటే యూ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఎంప్టీ అండ్ మేకింగ్ అదర్స్ రిచ్. ఎలా? దేవుని యొక్క వాక్కుతో. అంటే దేవుని యొక్క వాక్కుతో మనము మనుషులను ధనవంతులను చేయటం. మరి చూడండి, ఒక విధంగా యేసు ప్రభువు వచ్చిందే నిన్న ధనవంతులను చేయటం అంటే ఏంటి? ఒక నిరీక్షణ. మరి దేంట్లో మనం ధనవంతులం అవ్వాలి అంటే ప్రేమలో ధనవంతులం అవ్వాలా, క్షమాపణలో ధనవంతులం అవ్వాలా, దీర్ఘ శాంతంలో ధనవంతులం అవ్వాలా, మరి తగ్గింపులో ధనవంతులం అవ్వాలి. ఇది ప్రియులారా ధనవంతులు అంటే ఏదో మరి నేను దేవుని నమ్ముకుంటే నాకు ఐశ్వర్యం రావాలా, మరి నాకు ఇది కావాలా అది కావాలా. అఫ్ కోర్స్ దీస్ థింగ్స్ మే బి ఎ పార్ట్, కానీ మనం దేంట్లో నిజమైనటువంటి ధనవంతులు అవ్వాలి అంటే ప్రియులారా ఈ యొక్క సహనంలో, దేవుని యొక్క వాక్కులో మనం ధనవంతులం అవ్వాలా. అంటే మనం ధనవంతులమై ఇతరులను కూడా ధనవంతులను చేయాలా దేవుని యొక్క వాక్కు ద్వారా. అంటే నిన్ను నీవు తగ్గించుకొని ఇతరులను క్రీస్తుని చూపించటం. అంటే మనం ఎంతగా తగ్గించుకుంటే మనం అంత హెచ్చించబడతాం. కాబట్టి యేసు ప్రభువు యొక్క గుణం చూడండి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే అందరినీ గెలుచుకున్నాడు. మరి ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏంటి అంటే మేకింగ్ యువర్ సెల్ఫ్ ఎంప్టీ అండ్ మేకింగ్ అదర్స్ రిచ్ అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Do not be conceited, but in humility consider others greater than yourself. మరి నిన్ను నీవు సున్న చేసుకుని ఇతరులను గొప్పవారిని చేయటమే ఈ క్రిస్మస్ అనగా ప్రియులారా. మరి క్రిస్మస్ అంటే we might be so excited in everything, but the true Christmas is nothing but we being rich in the word of God, in the word of forgiveness, love, joy, peace, patience, kindness, goodness. In all these things we need to be rich, సో దట్ దేవుని యొక్క వాక్కును మనము ఇతరులకు పంచేటువంటి వారంగా ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అదే కదా మనం చూస్తాం, శాస్త్రాల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మన యొక్క నీతి లేదా మనకి దేవుని యొక్క వాక్కు నీలో ఉన్నది. మరి అవి మనము ప్రజ్వలింప చేయకపోతే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించము ప్రియులారా. కాబట్టి మన యొక్క గుణాతిశయములను మనము మన యొక్క ఇరుగు పొరుగు వారికి కానీ మరి వారికి కానీ వీరికి కానీ అందరికీ చెప్పే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా క్రిస్మస్ నాడు అట్లీస్ట్ లెట్స్ ట్రై టు వి షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పీపుల్. లేదా మనకి ఎవరి మీరైనా కోపం అవి ఉంటే మరి క్రీస్తు ఏ విధంగా రిక్తం చేసుకొని మళ్ళీ ఇతరులను ధనవంతులు చేశాడు, మరి మళ్ళీ మనం సుంద చేసుకొని ఇతరులను గొప్పవారిగా చేద్దాము అనేటువంటి ఒక దృక్పథంతో మనం కలిగి ఉండాలి ప్రియులారా. మరి అదే దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. సో ప్రియులారా, మరి మనమును ఏ విధంగా ఈ యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఏదో Christmas is something that we cut cake or we enjoy. మరి నేనేమంటానంటే క్రిస్మస్, ద ట్రూ క్రిస్మస్ ఇస్ నథింగ్ బట్ we loving those who hate. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎలా అంటే చూడండి, మేకింగ్ యువర్ సెల్ఫ్ జీరో అండ్ మేకింగ్ అదర్స్ హీరో. అది ప్రియులారా క్రిస్మస్ అంటే. సో ఆన్ దిస్ క్రిస్మస్ డే ఐ సీ యు ఆల్ పీపుల్ టు బీ రిచ్ విత్ ద వర్డ్ అండ్ మేక్ అదర్స్ రిచ్ విత్ హిస్ వర్డ్. అటు కృప దేవుడు మాకు దయచింది గాక. ఆమేన్. ప్రార్థించుదాం ప్రియులారా. ప్రభా, జీవం గల తండ్రి, గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ప్రభా, క్రిస్మస్ అనగా ఏమిటి అంటే ప్రభా నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవటం. ప్రభా నిజమే ప్రభా, మరి మా కొరకు రిక్తునిగా చేసుకొని మమ్మలను మీ యొక్క వాక్కు ద్వారా ధనవంతులను చేశారు నాయనా. మరి మేము ప్రభు మీ యొక్క వాక్యం కలిగి ఉంటున్నాము. మరి మేమును తగ్గించుకొని ఇతరులను మీ యొక్క వాక్కు ద్వారా ధనవంతులను చేసేటువంటి జ్ఞానం దయచండి. ఎందుకంటే ప్రభా మరి మమ్మలను మీ యొక్క వాక్కు ద్వారా ధనవంతులను చేయడమే కాకుండా ఆ యొక్క పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని మరి మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలైనా. అదే గొప్పమైనటువంటి మరి చిరకాలం ఉండేటువంటి
గొప్ప రాజ్యం నానా. మరి ఎందుకంటే మేము చూస్తాం ప్రభా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3:20 మరి మా యొక్క పౌరస్థితి పరలోకమందు ఉంది ప్రభా. మీకు వందనాలనా. మరి విన్నటువంటి వాక్యాన్ని కూడా ప్రభా, నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటంటే మమ్మల్ని మేము సున్నా చేసుకోవడం అనగా ఈ లోక ఆశలు, నేత్రాశలు, జీవ బ్రహ్మానికి మరి మమ్మల్ని మేము చంపుకోవటము, మరి మీ యొక్క వాక్ ద్వారా మరి మేము ఇతరులను ధనవంతులను చేయటమే నిజమైనటువంటి క్రిస్మస్ ప్రభు. మరి మేము ఇటు గొప్ప సత్యాన్ని ఇతరులకు అందజేసేటువంటి జ్ఞానము, విచక్షణ మాకు దయచేయమని యేసు నామములో అర్చుదాం మా ప్రియ తండ్రి. ఆమేన్. పాడి సర్వంబు దాటుదము. పరలోక సైన్యములు ధరదెల్పెను గొల్లలకు, పాపంబును పాపుటకు ప్రభు యేసు పుట్టెనని. వెంటనే కాపరులు వెళ్ళి వింతగా యేసును చూచి, నిజ దేవుని జన్మంబును చాటిరి ఎల్లరకు. సంతోషముంది సంతుష్టి పాడి సర్వంబు దాటుదము. కాంతి నక్షత్రమున్ కాంతి జ్ఞానులు అక్షరమున్ అరుదించిరి బెత్లెహేమున్ మ్రొక్కిరి బాలయేసున్. క్రీస్తు జన్మించుట కీలకీడుల బాపుటకు, కీర్తించుడి చాటించుడి సత్య సువార్త నేడు. యెహోవా తనయుండు నరరూపియై యేసయ్యను నామమున్, యోసేపు మరియమ్మ వరబాలుడై ధరబుట్టెని సరాత్రిలో. సంతోషముంది సంతుష్టి పాడి సర్వంబు దాటుదము. సంతోషముంది సంతుష్టి పాడి సర్వంబు